రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి జూడో పోటీలో ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఫిబ్రవరి 13, 2026న రాజన్న సిరిసిల్ల జిల్లా మినీ స్టేడియంలో నిర్వహించిన జూడో పోటీలో విద్యార్థులు ప్రథమ స్థానాలు సాధించి గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నారు. రేపు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగే రాష్ట్ర స్థాయి సీఎం కప్ జూడో పోటీలో పాల్గొన్నారని జూడో కోచ్ మార్వడి సుదర్శన్ అలాగే అసిస్టెంట్ ఓరగంటి రామకృష్ణ తెలిపారు. గ్రామ సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన ఉపాధ్యాయులు మధు, మాలతి ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడలు శారీరక దృక్పథంతో మరియు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి సీఎం కప్కు రాజన్న సిరిసిల్ల జిల్లా బొప్పాపూర్ జెడ్పీ హై స్కూల్ నుంచి ఆరుగురు సెలెక్ట్ అయ్యారు. అందులో 36 కేజీలలో బి ప్రవళిక 36 కేజీలు ఆడుతుంది, -36. 40 కేజీలలో సాత్విక మరియు నిత్యశ్రీ 44 కేజీ. అదే మాదిరిగా హిమశ్రీ 48 కేజీ. బాయ్స్లలో సిహెచ్ లవ్ కుమార్ మరియు ఎం మృదన్ మరియు వెన్నెల వీళ్ళందరూ సీఎం కప్కు సెలెక్ట్ అయ్యారు. మరి ఇక్కడ రాణించారు కనుక జిల్లాలో 13 తారీఖు నాడు జరిగిన జిల్లా స్థాయి దాంట్లో వీళ్ళంతా సెలెక్ట్ అయ్యారు. చాలా గొప్పతనం ఏంటంటే మన బొప్పాపూర్ నుంచే ఈ పిల్లలు ఎక్కువగా సెలెక్ట్ అయ్యారు. ఇదొకటి. రెండోది, వీళ్ళకు ఈ సర్టిఫికేట్ ద్వారా ఫ్యూచర్లో ఎంసెట్ ఇంజనీరింగ్ కావచ్చు, లేకుంటే మెడికల్ దాంట్లో కూడా వీళ్ళకి ఫ్రీ సీట్ అన్నది, ఒక రిజర్వేషన్ అన్నది ఈ మెడల్ ద్వారా వాళ్ళకు ఉంటుంది. కనుక వీళ్ళు రేపు ఇనాగ్రేషన్ ఉంటుంది గచ్చిబౌలి స్టేడియంలో హైదరాబాద్లో ఈ సీఎం కప్ జరుగుతుంది. మరి రేపు ఎల్లుండి 2 రోజులు టోర్నమెంట్ ఉంది. ఆ టోర్నమెంట్లో రాణించిన వాళ్ళకి గొప్ప భవిష్యత్తు ఉంటుందని తెలియజేస్తూ, మరి జూడో అంటేనే వే ఆఫ్ ద జెంటిల్నెస్. ఎదుటి వ్యక్తి యొక్క బలాన్ని మనము ఆలోచనతోటి పడగొట్టడమే ఇది వే ఆఫ్ ద జెంటిల్నెస్ జూడో. మరి జూడో అన్నది దీనికి పునాది పోసింది జుగారో కానో అని అతను. ఇది జపాన్లో జూడో ప్రారంభించారు. మరి మన భారతదేశం నుంచే ఈ జూడో అన్నది వెళ్ళిపోయింది. మళ్ళీ భారతదేశంలో మళ్ళీ బిల్డప్ చేసేదానికి